ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోలు పొందాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BaluInfotech. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో చేయగలిగిన ఉద్యోగాల గురించి ఈ వీడియోలో అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన ittelugu.com అనే వెబ్సైట్లో మీరు పొందవచ్చు. ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా క్లారిటీ మీకు మిస్ అయినట్లయితే కనుక ittelugu.com ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు పూర్తి వివరాలు అనేవి పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో చూసినట్లయితే ittelugu.com లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్ట్లో మీరు చూసినట్లయితే నో ఎక్స్పీరియన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఉండడం జరుగుతుంది. ఇది ఇలా స్క్రోల్ చేస్తే ఈ విధంగా మీకు లిస్ట్ ఆఫ్ వర్క్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆన్లైన్లో మనం ఎవరికి కూడా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇవి జెన్యూనా కాదా అనేది మీకు తెలుసుకోవడం కోసం జెన్యూన్ అని చెప్పడానికి ఇందులో ఎటువంటి ₹1 కూడా మీరు పే చేయాల్సిన పని లేదు. ఏదైనా ఒక వెబ్సైట్ కానీ మిమ్మల్ని డబ్బులు పే చేయమని అడిగిందంటే కనుక అది మీరు ట్రూ వెబ్సైట్ కాదు, ఫాల్స్ అనే విషయం మీరు గమనించాలి. ఇది ఫ్రాడ్ వెబ్సైట్లలో మీకు డబ్బులు అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఇటువంటి జెన్యూన్ వెబ్సైట్లలో మాత్రం ఎటువంటి ₹1 కూడా మిమ్మల్ని అడగడం జరగదు. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జెన్యూన్ వెబ్సైట్స్ అనమాట. మీ దగ్గర నుంచి వీళ్ళు ₹1 కూడా ఆశించరు. అదేవిధంగా మీరు చేసిన వర్క్ని బట్టి మీకు పే చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలో పూర్తి వివరాలు చూసినట్లయితే దీంట్లో ఫ్రీలాన్సింగ్ జాబ్స్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్కి కొన్ని జాబ్స్కి అయితే కనుక స్కిల్ అనేది అవసరం అవుతుంది, కొన్ని జాబ్స్కి స్కిల్ అనేది అవసరం లేదు. ఎలా అయితే మనం రోజువారీ ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి వెబ్ ప్లాట్ఫామ్స్ మీద మనం సర్ఫింగ్ అనేది చేస్తుంటాం, అలాగే ఈ జాబ్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ఫస్ట్ చూసినట్లయితే కనుక కంటెంట్ రైటింగ్ అనమాట. కంటెంట్ రైటింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూస్ మీడియా మరియు బ్లాగ్స్, వెబ్సైట్స్, ఇక చాలా వెబ్సైట్స్కి మీరు కంటెంట్ అనేది అవసరం అవుతుంది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ రాయటం కనుక మీకు వచ్చినట్లయితే కనుక, ఆర్టికల్స్ రాయటం మీకు వచ్చినట్లయితే కనుక మంచి లైఫ్ అనేది మీరు ఇందులో చూడొచ్చు. పైగా పెర్ అవర్ 500 నుంచి 1000 రూపీస్ వరకు మీరు ఎర్న్ చేసే అవకాశం అనేది ఇందులో ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఫైవర్ వెబ్సైట్ కానీ లేదా freelancer.com కానీ ఇటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో మీరు వర్క్ అనేది పొందవచ్చు. అదేవిధంగా ఇది ఒక్కటే కాకుండా ఓన్లీ కంటెంట్ రైటింగే కాదు, గ్రాఫిక్ డిజైనింగ్, మీకు కనుక ఏదైనా ఫొటోస్ లేదా థంబ్నెయిల్స్ నీట్గా డిజైన్ చేయగలిగిన స్కిల్ కనుక మీకు ఉన్నట్లయితే కనుక ఇంకా ఇందులో గ్రాఫిక్ డిజైనర్ వర్క్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రీలాన్స్ వెబ్సైట్స్ ఫర్ డిజైనర్స్ అని ఉంది కదా. 99designs.com అనే వెబ్సైట్ కానీ, ఫైవర్ కానీ, టాప్టాల్ కానీ, గురువు కానీ, డెరిబుల్, freelancer.com ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్సైట్స్లో మీకు మీ యొక్క డిజైనింగ్ స్కిల్కి సంబంధించి జాబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. పర్ అవర్ మీరు రోజులో ఎన్ని గంటలు కష్టపడతారో అనే దాన్ని బట్టే ఇందులో మీకు ప్రాజెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. దాని ప్రకారమే మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ స్కిల్కి సంబంధించి స్టార్టింగ్లో ఫ్రెషర్స్ కాబట్టి 300 పర్ అవర్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ కూడా ఈ అమౌంట్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక మూడోది చూసినట్లయితే మీరు విర్చువల్ అసిస్టెంట్. ఈ విర్చువల్ అసిస్టెంట్ అనేది మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ మీరు ఏదైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు కామర్స్ వెబ్సైట్లలో మీకు ఏదైనా కస్టమర్స్కి ట్రబుల్ వచ్చినప్పుడు కానీ, ఆ పార్సిల్ విషయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ వాళ్ళు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేస్తారు. అలా కాంటాక్ట్ చేసినప్పుడు ఫండమెంటల్ వివరాలు తెలియజేయడం కోసం, బేసిక్ వివరాలు ఆ కస్టమర్కి తెలియజేయడం కోసం ఈ విర్చువల్ అసిస్టెంట్ కంపెనీ జాబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంట్లో మీరు ఇది ఇంటికాడ నుంచే మీరు అటెండ్ అవ్వచ్చు. దీంట్లో మీరు చేయాల్సిందల్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సైట్స్కి సంబంధించి వాళ్ళ ప్రొడక్ట్స్ సంబంధించిన వివరాలు మీరు అటువైపు ఉన్న కస్టమర్లకి మీరు ఫోన్లో తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి వర్క్ అనేది ఈ విర్చువల్ అసిస్టెంట్ అనే జాబ్లో ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా మామూలుగా ఉన్న విర్చువల్ అసిస్టెంట్కి పర్ మంత్
రూపీస్ అనేది మినిమం పే చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్కి. అదేవిధంగా ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే కనుక ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ కూడా హైక్ అవ్వడం జరుగుతుంది. ఇక నాలుగవది మనం చూసినట్లయితే సోషల్ మీడియా మేనేజర్ అంటే మీకు తెలియదు కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ మార్కెటింగ్ ఉంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇలా మన రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రతి కంపెనీకి కూడా ఈరోజు కోవిడ్ పాండమిక్ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో తమ బిజినెస్ అనే దాన్ని ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. దానికోసం మీరు చేయాల్సిందల్లా సోషల్ మీడియా మేనేజర్గా మీరు కనుక హైర్ అయినట్లయితే వారి యొక్క బ్రాండ్ ప్రమోషన్ అంటే ఫేస్బుక్ పేజీలలో వాళ్ళ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేసినందుకు, మరియు వాళ్ళ ఫేస్బుక్ పేజీని మీరు మెయింటైన్ చేసినందుకు, వాళ్ళ కస్టమర్స్కి మరియు కమ్యూనిటీకి తగిన సలహాలు సూచనలు మీ ద్వారా వాళ్ళు చేయించుకుంటారనమాట. దీనికి సంబంధించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో, ట్విట్టర్ వంటి వాటిలో మీరు వాళ్ళ యొక్క కస్టమర్స్కి మీరు రిప్లై ఇవ్వడం లేదా వాళ్ళ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయడం వంటి జాబ్స్ ఇందులో ఉంటాయి. ఇది సాధారణంగా మనం ఫేస్బుక్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం, వాట్సాప్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం. రెగ్యులర్గా యూజ్ చేయడం కన్నా ఈ విధంగా సోషల్ మీడియా మేనేజర్ అనే జాబ్ మనం పొందడం వల్ల దాని ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దానికి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలు అనేవి చూడొచ్చు. ఇంకా మీరు వెబ్ డెవలపర్ మీకు ప్రత్యేకమైన స్కిల్స్ కనుక ఉన్నట్లయితే ఈ 5th ఆప్షన్ అనేది మీరు ఎంచుకోండి. 5th కేటగిరీ వెబ్ డెవలపింగ్ అనమాట. మీకు కనుక వీడియో ఎడిటింగు, వెబ్సైట్స్కి సంబంధించి డెవలప్మెంట్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే, ఒకవేళ మీరు దీనికి స్కిల్ లేనట్లయితే మీరేం భయపడాల్సిన పని లేదు. ఆన్లైన్లో చాలా కోర్సులు ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. వెబ్ డిజైనింగ్ కోర్స్ మీరు ఫ్రీగా నేర్చుకుని ఈ జాబ్ సంపాదించవచ్చు. లేదంటే యూట్యూబ్లోనే ఎన్నో గంటల వీడియోలు మీకు వెబ్ డిజైనింగ్ సంబంధించి కోర్సులు అనేవి ఉండడం జరిగింది. అవి చూసి నేర్చుకుని కూడా మీరు జాబ్స్ అనేవి ఇంటి దగ్గర నుంచే చేయొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ మీరు కొన్ని వెబ్సైట్స్ అనేవి ఇక్కడ ఎల్లో కలర్లో మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ట్రూ వెబ్సైట్స్ అనమాట. అయితే ఈ వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించి మీకు స్కిల్ అవసరం అని అన్నాం కదా. దీంట్లో వాళ్ళు మీకు ఇచ్చే వర్క్ ఏముంటుందంటే వెబ్సైట్ మెయింటెనెన్స్, అంటే వాళ్ళ కంపెనీ యొక్క వెబ్సైట్ మెయింటెనెన్స్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. రెగ్యులర్గా దాంట్లో అప్డేట్స్ అనేవి, వాళ్ళ యొక్క వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి మీరు మీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ వెబ్సైట్ని డిజైన్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా స్కిల్తో కూడుకున్న పని ఇది. అయితే నెక్స్ట్ 6th వన్ వచ్చేటప్పటికి వీడియో ఎడిటింగ్. ఫ్రెండ్స్, మీరు మీ నిజ జీవితంలో మీకు సంబంధించిన వీడియోస్ కానీ లేదా మీ ఇంట్లో వీడియోస్ కానీ ఎడిటింగ్ చేసుకుంటూ, అదేవిధంగా మీరు డిజైనింగ్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే, ఒకవేళ వీడియో ఎడిటింగ్ స్కిల్ మీకు ఉన్నట్లయితే కనుక ఈ వీడియో ఎడిటింగ్ జాబ్స్ అనేవి మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటంటే మార్కెటింగ్, అంటే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి వీడియో ఫొటోస్ తయారు చేసి దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం అనమాట. లేదా వేరే పెద్ద ఛానల్స్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, అదర్ మీడియా ఛానల్స్ అవ్వచ్చు, వీడియోస్ అనేది ఎడిట్ చేసి వాళ్ళకి వర్క్ సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకు 15,000 per month అనేది ఈ జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. మరి ముఖ్యంగా మీకు ఈ వీడియో ఎడిటింగ్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ ఫ్రీలాన్సర్ వెబ్సైట్లోనే మీరు చేయాలని ఏం లేదు. మీరు సొంతంగా కూడా వీడియోస్ మేకింగ్ చేసి యూట్యూబ్లోని మరి ఫేస్బుక్ పేజీల్లో పోస్ట్ చేయడం ద్వారా కూడా మీరు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా యాడ్స్ పొందడం ద్వారా మీరు మనీ అనేది మంత్లీ ఎర్న్ చేయొచ్చు. అయితే నా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వీడియో ఎడిటింగ్ సంబంధించి యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను పూర్తిగానే. ఇక 7th కాన్సెప్ట్, ఇందులోనే 7th కాన్సెప్ట్ చూసినట్లయితే డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం హైలీ కాంప్లికేటెడ్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది పూర్తిగా డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తామో మనకి లేదు హౌ టు ఎర్న్ మనీ అని మనం గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే ఎవరో ఒకరి వెబ్సైట్ అనేది ఫస్ట్లో రావడం జరుగుతుంది. అదే యూట్యూబ్లో కనుక హౌ టు ఎర్న్ మనీ అని మీరు టైప్ చేసిన వెంటనే ఫస్ట్ ఎవరి వీడియో అయితే వస్తుందో వాళ్ళు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఎస్ఈఓ చేసినట్లు లెక్క అనమాట. ఎస్ఈఓ చేయడం ద్వారానే వాళ్ళ వీడియో అనేది ఫస్ట్లోకి రావడం జరుగుతుంది.
ఈ స్కిల్ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కోర్స్ ఏదైనా మీరు చేసి ఉంటే కనుక దీనికి సంబంధించి కూడా మీరు ఆన్లైన్లో జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. మీ యొక్క స్కిల్స్ని ఇక్కడ సేల్ చేసుకోవడం ద్వారా మీకు మంత్లీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇందులో డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అని కొన్ని రకాలుగా ఉండడం జరుగుతుందన్నమాట. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, కస్టమర్స్కి సంబంధించిన ఈమెయిల్స్ని బల్క్గా కలెక్ట్ చేసి వాళ్ళకి బ్రాండ్కి సంబంధించిన మెయిల్స్ పంపించడం ద్వారా ఈ మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మీరు కొన్ని వెబ్సైట్స్కి కానీ యూట్యూబ్ ఛానల్స్కి కానీ ఎస్ఈఓ చేయడం ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా రకరకాల స్కిల్స్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసే అవకాశం అనేది ఉంది. ఆన్లైన్లో మీరు ఈ విధంగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తూ మీకు ఫర్దర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి నెక్స్ట్ అనేది ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. జై హింద్.